ఇలా స్తుతుల మీద ఆసీనుడైన దేవునికి మన రెండు చేతులు పైకెత్తి మనస్ఫూర్తిగా గట్టిగా స్తోత్రాలు చెప్దాం. గట్టిగా చెప్దాం. పరలోకపు ఆశీర్వాదం మన మధ్యకి వచ్చేటట్టు చెప్దాం. మనందరం దీవించబడ్డట్టు చెప్దాం. ఈ ప్రాంత ప్రజలు దీవించబడాలి. ఈ కోటాలయ్యాకి వీళ్ళు సాక్ష్యం చెప్పాలి. హల్లెలూయా. మంచిదండి. మన ప్రభువును సర్వలోక రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామంలో ఈ రెండో రోజు ఈ ప్రార్థన కూడికి వచ్చిన మీ అందరికీ దైవజనుడిగా నా శుభాభివందనాలమ్మ. అందరూ బాగున్నారా? క్షేమంగా ఉన్నారా? దేవుడు మహాకృప మరలా మిమ్మల్ని అందరినీ చూడడానికి ప్రభు కృప చూపించాడు. ముఖ్యంగా ప్రియులారా, సంఘము ఏ ప్రాంతంకి వచ్చి, సేవకులు ఏ ప్రాంతంకి వచ్చి ప్రార్థన చేస్తారో సంఘ ప్రార్థన, సేవకుల ప్రార్థన చాలా ఆశీర్వదకరంగా ఆ ప్రాంతానికి ఉంటుంది. అది బైబిల్లో రాయబడింది. అంచేత ఈ రాత్రి మన దేవుడు ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరినీ దీవించును గాక, వారి దుఃఖ దినములు సమాప్తం చేయును గాక. ఈ రాత్రి ఎంతమంది ఆశపడుతున్నారు ప్రభు నాతో మాట్లాడాలని? సవాష్, మంచిదండి. మోకలేయగలను మోకలేయండి. మోకలేసి ప్రార్థన చేస్తే ఈ రాత్రి తప్పకుండా ప్రభు మనతో మాట్లాడతాడు. ఎందుకంటే మనుషుల మాటల వల్ల మనుషులకి ఏ ఉపయోగం ఉండదని మనకు తెలుసు. మనుషుల మాటల వల్ల ఏ పిల్లలు దీవించబడరు. ఆయన మాట్లాడితే మన కుటుంబాలు ఆస్వాదించబడతాయి. ఆయన మాట్లాడితే మన పిల్లలు దీవించబడతారు. ఆయన మాట్లాడితే మన దుఃఖ దినాలు సమాప్తం అవుతాయి. ఈ రాత్రి ప్రభువుని వేడుకుందాం. ప్రభువా, అయ్యా, మనుషుల మాటల కోసం నేను రాలేదు. నా ఎడల నీకున్న సంకల్పం ఏంటో నాకు తెలియాలి. నా పిల్లల ఎడల నీకున్న సంకల్పం ఏంటో నాకు తెలియాలి. తప్పకుండా తండ్రి రాత్రి అయ్యా మా అందరితో మీరు మాట్లాడమని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడ దయగల తండ్రి, ప్రేమగల ప్రభువా, నీకు వందనాలు. నమ్మదగిన దేవుడు తండ్రి. అయ్యా, నువ్వు సజీవుడిని దేవుడివి, మానవులతో మాట్లాడే దేవుడు తండ్రి. ఈ రాత్రి వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి. మా ఎడల నీకున్న ఆలోచనలు, నీ తలంపులు ఏమిటో మాకు దయచేసి తెలియచేయమని ఈ రాత్రి ఒక నూతన కోణంలో ప్రభువా నీ ప్రజలతో పాటు నాతో కూడా మాట్లాడి మమ్మల్ని అందరినీ దీవించి ఆస్వాదించమని యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మంచిదండి, కూర్చోండి. మన ప్రభు అయిన యేసయ్య నామంలో ఇంకొకసారి మీ అందరికీ ప్రభు పేరు వందనాలు చెల్లిస్తూ ఈ పరిచర్య చేస్తున్న బిడ్డలను దేవుడు దీవించును గాక. చక్కటి సంగీత వాయిద్యాలతో దేవుని మహింపరుస్తున్నారు. ఆ బిడ్డలను కూడా దేవుడు మర్చిపోడు. వాళ్ళకు కూడా వాళ్ళ కుటుంబాలకి దేవుడు ఆస్వాదించును గాక. అతి ప్రాముఖ్యంగా దేవుని ప్రేమతో నన్ను ఆహ్వానించిన దైవ సేవకులు, అభిషిక్తులు కె ప్రసాదయ్య గారికి ప్రభు పేరు వందనాలు. అమ్మగారికి, పిల్లలకు, సంఘ బిడ్డలందరికీ వందనాలు చెల్లిస్తూ ఈ రాత్రి మీ అందరికీ ప్రశ్న వేయాలని ఆశపడుతున్నా. మీరు ఎంతమంది రాత్రి యేసయ్య ముఖ దర్శనం చేసుకోవాలనుకుంటున్నారు? చేతులు ఎత్తండి. ప్రైజ్లో తప్పకుండా ఈ రాత్రి ఆయన ముఖ దర్శనం మనం చేద్దాము కాక. ఎంతమంది సియోనులో ఆయన చూడాలనుకుంటున్నారు? ప్రైజ్ లార్డ్. చిన్న పాట చరణం పాడి మరి ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు నాకు చక్కటి వాక్యాన్ని జ్ఞాపకం చేశాడు. ఆ వాక్యాన్ని ఈ రాత్రి మీతో పంచుకొని నేను ముగిస్తాను. మంచిదండి. అందరూ కలిసి చిన్న పాట పాడి ఒక చరణం పాడి దేవుని వాక్యములకు వెళ్దాం. తప్పకుండా చుట్టుపక్కల ఇంకెవరైనా ఆశ కలిగిన వారు, ఈ రాత్రి ప్రభు నాతో మాట్లాడబోతున్నాడు అని ఆశ కలిగిన వారు, ఈ రాత్రి నేను దేవుని ముఖదర్శనం చేసుకుంటాను అని ఆశ కలిగిన వారు, నా కుటుంబాన్ని ప్రభు దీవిస్తాడు అనుకున్న వారు రండి. తప్పకుండా దేవుడు మనందరిని దీవించను గాక. ఆమేన్, ఆమేన్. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా, నా యేసయ్య నీ ప్రేమ పరిపూర్ణమై నా హృదయాన కొలువాయనే.
నన్ను జీవింపజేసే నీ వాక్యమే నాకిలలో నా సంతోషమే. అందరం కలిసి పాడతాం. 1 2 3 4. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మనందరికీ దేవుడు జీతం ఇస్తాడు. చప్పట్లు కొట్టిన జీతం ఇస్తాడు. పాట పాడితే జీతం ఇస్తాడు. అందరూ పాడదాం. స్తోత్రం. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా. నా యేసయ్య నీ ప్రేమ పరిపూర్ణమై నా హృదయాన కొలువాయనే. నన్ను జీవింపజేసే నీ వాక్యమే నాకిలలో నా సంతోషమే. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా. స్తోత్రం. సంతోషంగా చప్పట్లు కూడా దేవుని స్తుతిద్దాం. సియోనులో ఆయన ముఖ దర్శనం చేసుకుందాం. పరిశుద్ధతలో మహనీయుడవు నీ వంటి దేవుడు జగమున లేడు. స్తోత్రమయ్యా. పరిశుద్ధతలో మహనీయుడవు నీ వంటి దేవుడు జగమున లేడు. నాలో నిరీక్షణ నీలో సంరక్షణ నీకే హృదయార్పణ. నాలో నిరీక్షణ నీలో సంరక్షణ నీకే హృదయార్పణ. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా. 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 స్తుతి సింహాసనాసీనుడా.
స్తుతి సింహాసనాసీనుడా, స్తుతి సింహాసనాసీనుడా, స్తుతి సింహాసనాసీనుడా, స్తుతి సింహాసనాసీనుడా. పరిశుద్ధుడా స్తోత్రమయ్యా, స్తుతి సింహాసనాసీనుడా, నీకే స్తోత్రం, నీకే స్తోత్రం, నీకే స్తోత్రం, నీకే స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడా నీకే స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. స్తుతి సింహాసనాసీనుడా నీకే స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. స్తుతి సింహాసనాసీనుడా, 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 స్తుతి సింహాసనాసీనుడా. పరిశుద్ధతలో మహనీయుడవు, నీ వంటి దేవుడు జగమున లేడు. నాలో నిరీక్షణ, నీలో సంరక్షణ, నీకే నా హృదయార్పణ. తలలు వంచి మనస్ఫూర్తిగా ప్రార్థన చేద్దాం. తప్పకుండా ఈ రాత్రి మనం పరిశుద్ధ దయగల తండ్రి, నువ్వు ఫోటోవో క్యాలెండర్వో బొమ్మవో కాదు, నువ్వు సజీవుడైన మాట్లాడే దేవుడు తండ్రి. ఎందుకు దైవజనులకి సంఘానికి ప్రేరేపణ కలిగి ఈ ప్రాంతంలో ఈ ప్రార్థన కూడికి ఏర్పాటు చేసావో మాకు తెలియదయ్యా. ఎవరెవరు నువ్వు ఏర్పాటు చేసుకున్నావో ఆ బిడ్డలందరూ వచ్చారు. మళ్ళీ ఏ ఒక్కరిని ఉత్త చేతులతో పంపద్దు. ఈ కొత్త సంవత్సరంలో మేమందరం ఈ రాత్రి ఒక నూతన ఆశీర్వాదంతో వెళ్ళేటట్లు మమ్మల్ని అందరినీ వాడుకోండి అయ్యా. మా పిల్లల్ని కూడా వాడుకోండి. మా కుటుంబంలో ప్రతి ఒక్కరిని నీ శ్రేష్టమైన పనిలో వాడుకోండి ప్రభు. వాక్యమైన దేవుడా, నీ వాక్యము ప్రత్యక్షమవుతున్నప్పుడు, మా మధ్య నువ్వు వాక్య రూపంలో సంచారం చేస్తున్నప్పుడు మేమందరం కూడా భయభక్తులు కలిగి నీ వాక్యానికి లోబడేటట్లు, నీకు లోబడేటట్లు, ప్రతి దీవెన నీ నుంచి మేము పొందుకునేటట్లు ఈ కొత్త సంవత్సరంలో మా పిల్లల జీవితాల్లో, మా కుటుంబ జీవితాల్లో ఏదైనా చేయాలంటే నువ్వు మాత్రమే చేయగలవు. తప్పకుండా మాతో మాట్లాడి దీవించమని యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని మహిమార్థమే గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా. మనందరికీ బాగా పరిచయమైన వాక్యాన్ని దేవుడు గుర్తు చేశాడు. కాకపోతే ఒక కొత్త కోణంలో దేవుడు మనతో మాట్లాడుగాక. ఆమేన్, ఆమేన్. దయచేసి చూడండి, బైబిల్ ఉన్న అందరూ తెరిచి చూడండి. బైబిల్ లేని వారు తప్పకుండా కొనుక్కోండి. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడు. బైబిల్ అంటే దేవుడే, దేవుని వాక్యమే. మన చేతుల్లో బైబిల్ ఉంటే మన చేతుల్లో దేవుడు ఉన్నట్టే.
తప్పకుండా బైబిల్ కొనుక్కోండి. దయచేసి బైబిల్ అందరూ తెరిచి చూడండి. 34వ కీర్తన 17 వాక్యం చాలా జాగ్రత్తగా చదువుదాం. చదవగలిగిన వాళ్ళు జాగ్రత్తగా చదవండి. నీతిమంతులు మొర్రపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుంచి వారిని విడిపించును. వాక్యం చేపట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, దయగల తండ్రి, నీకు వందనాలయ్యా. ఈ రాత్రి ఈ శ్రేష్టమైన వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి. ఏ ఒక్కరిని ఉత్త చేతులతో పంపొద్దు. మమ్మల్ని అందరిని దీవించండి, ఆస్వాదించండి. యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఈ రాత్రి దేవుడు మనకు జ్ఞాపకం చేసిన వాక్యం ఏంటంటే, నీతిమంతులు మొర్రపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుంచి వారిని విడిపించును. చేతులెత్తి ప్రభుకి స్తోత్రాలు చెప్పగలరా? ఇంకా గట్టిగా చెప్పగలరా? ప్రియులారా, బైబిల్లో ఒక భయంకరమైన సన్నివేశం జరిగింది. సొదొమ గొమొర పట్టణాలని 2 పట్టణాలు ఉన్నాయి. ఇంకా చాలా పట్టణాలు ఉన్నాయి. భూమి మీద ఉన్న అన్ని పట్టణాల కంటే ఘోరాతి ఘోరమైన పాపిష్టి పనులు చేసే పట్టణాలు ఈ రెండు పట్టణాల్లో ఉన్నవారు వాళ్ళు చేసే నీచమైన పాపిష్టి పనులు ఇంకెవరు చేయట్లేదు. వాళ్ళ జీవితాలను చూసి, వాళ్ళ పాపిష్టి పనులు చూసి, ఆ చేసిన పాపం అంతా కూడా దేవుడి దగ్గరికి వచ్చి మొరపెడుతుందట. దేవుడే చూసి ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఈ 2 పట్టణాలని నేను నాశనం చేయాలనుకుంటున్నాను. పిల్లారా, అమెరికా దేశంలో లాస్ ఏంజల్స్ అని, లాస్ వెగాస్ అని పట్టణాలు ఉన్నాయి. నేను అక్కడికి వెళ్ళాను. ప్రపంచంలోకెల్లా పాపిష్టి పనులు చేసే పట్టణాలు ఆ 2 పట్టణాలే. బహిరంగంగా రోడ్డు మీదే నచ్చిన ఆడపిల్ల, నచ్చిన మగాడు పాపం చేసేయచ్చు. పోలీసుడు ఏమంటాం? నిజం. ఆ పాపానికి అంతులేదు. ఇప్పుడు మనం చూస్తుండగా దేవుడు ఆ పట్టణ ప్రాంతాలని తగలబెట్టాడు. ఎందుకంటే వాళ్ళు బాగా డబ్బున్నోళ్ళు, ప్రపంచానికే ధనవంతులు, సినిమా యాక్టర్లు ఉంటారు, స్టూడియోస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. వాళ్ళ రాబడి ప్రపంచంలో ఎవరికి రాదు. పిల్లరా, భూమి మీద పాపిష్టి పనులు చేసి దేవుణ్ణి దుఃఖపరిచిన జనాలు ఉన్నారు. ఆ పాపం ఎక్కువైపోతే, ఆ ప్రజలు ఎక్కువైపోతే, అవసరమైతే యుద్ధం తెప్పించి బాంబుల వర్షం కురిపించి పట్టణాలే శ్మశానంగా చేయటం కూడా మనం చూసాం. మన కళ్ళ ముందే పట్టణాలు శ్మశానాలు అయిపోయి. అలాగే దేవుడు సొదొమ గొమొర పట్టణాలని సర్వనాశనం చేసేద్దాం డిసైడ్ అయ్యాడు. ఆ నాశనం జరిగిన తర్వాత అక్కడ కనీసం ఒక పచ్చని మొక్క కూడా మొలవదు. ఇజ్రాయెల్ దేశం వెళ్ళినప్పుడు యేసన్న గారితో మేము వెళ్ళాము. ఆ 2 ప్రదేశాలను యేసన్న చూపించారు మాకు. కనీసం గడ్డి లేదండి అక్కడ. ఎన్ని సంవత్సరాల క్రితం నాశనం చేశాడు. గడ్డి లేదు కనీసం. దేవుడు నిర్ణయం తీసుకున్న తర్వాత దేవుడు అనుకున్నాడు, నాకు మంచి ప్రాణ స్నేహితుడు ఉన్నాడు, ఈ విషయం ఆయనకి చెప్పకుండా నేను ఇలా చేస్తానని యేసయ్యకి భూమి మీద ఒక మంచి స్నేహితుడు ఉన్నాడట. ఆయన పేరేంటి? అబ్రహాం. అబ్రహాం దగ్గరికి వచ్చి
చెప్పాడు. ఈ 2 పట్టణాలు ఘోరాతి ఘోరమైన పాపిష్టి పనులు చేస్తున్నాయి. అందుకని 2 పట్టణాలని, అక్కడున్న ప్రజల్ని, జీవులన్నింటినీ, సమస్త ప్రాణుల్ని నేను సర్వనాశనం చేసేయాలనుకుంటున్నాను చెప్తే, అప్పుడు అబ్రహాం అన్నాడట, ప్రభువా, ఒకవేళ లక్షల మంది ఉండే ప్రజలు ఉండే ఆ 2 పట్టణాల్లో, లక్షల మంది ప్రజలు ఉండే ఆ 2 పట్టణాల్లో కనీసం ఒక 50 మంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణాలను నాశనం చేయకుండా ఉండవా అని అడిగాడంట. అంటే ఆ లక్షల మంది పాపిష్టి ప్రజల కోసం, లక్షల మంది పాపిష్టి పనులు చేసే ఆ పాపిష్టి ప్రజల కోసం ఎంతమంది నీతిమంతులు కావాలట? గట్టిగా చప్పట్లు కొట్టు. నీతిమంతులు మొర్రపెట్టగా యెహోవా ఆలకిస్తాడు, వారి శ్రమలన్నింటిలో నుంచి వారిని విడిపిస్తాడు. ప్రియులారా, ఈరోజు దేవుడు మన అందరినీ మన సాంప్రదాయాల నుంచి, మన కుటుంబాల నుంచి మనల్ని వేరు చేసి ప్రత్యేకపరిచి ఎందుకు మనల్ని క్రైస్తవులు చేసాడో మనకు అర్థం కావాలి. దేవుడు మన పిల్లల్ని ఎందుకు క్రైస్తవులు చేస్తున్నాడో మనకు అర్థం కావాలి. దేవుడు అసలు ఈ బైబిల్ మనకు ఎందుకు ఇచ్చాడు? ప్రతి ఆదివారం మనం ఎందుకు చర్చికి వెళ్ళాలి? ఎందుకు దేవుని వాక్యం వినాలి? ఎందుకో తెలుసా? దేవుని వాక్యము మనల్ని నీతిమంతులుగా చేసేస్తుంది. గట్టిగా చప్పట్లు కొట్టు. అందుకే వెళ్ళాలండి చర్చికి. పరిపూర్ణంగా మనం నీతిమంతులు అవ్వాలంటే మనకు దేవుని వాక్యం కావాలి, బైబిల్ కావాలి. పాపిష్టి జీవితం పరిశుద్ధంగా మారిపోవాలంటే, యేసు ప్రభువుకి ఇష్టంగా ఉండాలంటే దేవుని వాక్యం మనకు కావాలి. పిల్లరా గమనించండి, దేవుడు అంటాడు, అబ్రహాం, సరే నువ్వు నా ఫ్రెండో కదా, అన్ని లక్షల మంది పాపిష్టి ప్రజల ప్రాణాలు కాపాడడానికి 50 మంది నీతిమంతులు మొరపెడితే నేను ఆ పట్టణాలు 2 నాశనం చేయను అని చెప్పేశాడు దేవుడు. మళ్ళీ అబ్రహాంకి డౌట్ వస్తుంది, మాది నీతిమంతుల సంఘమే, ఎవరికి వాళ్ళు అందరు నీతిమంతులు అనుకుంటారు. మా చర్చిలో కూడా ప్రార్థన పెడితే నేను అనుకునేవాడిని ఒక 50 మంది వస్తారులే అనుకునేవాడిని. తీరు చూస్తే ఒక 5 రాలా. ఒక సిస్టర్ గారిని అడిగా, ప్రార్థన ముగిస్తున్నామండి, ముగిస్తే ఆమెను అన్నప్పుడు పరిగెత్తుకొచ్చింది ఆవిడ. ఆవిడ చర్చి కూడా అలాగే వస్తుంది, ఆమెను అన్నప్పుడే వస్తుంది. సిస్టర్ గారు, ఏంటి మీరు ఆమెను అన్నప్పుడు వస్తున్నారంటే, ఏం లేదు అయ్యగారు, ఆ దిక్కుమాల మాంసం కూర ఉడకట్లేదు అంటుంది. అంటే వారి కడుపే వాళ్ళకి, అంటే ఆమె ఎవరంటే మాంసపు కూర నీతిమంతురాలు. ఇంకో సిస్టరు, నేను వాళ్ళ చర్చి నుంచి ఇంటికి వెళ్తుంటే రోడ్డు మీద బట్టలు ఉతికేసుకుంటుంది, ఓ అని. ఏంటి సిస్టర్ వెళ్ళి ఆదివారం చర్చికి రాలేదంట అంటది. అయ్యగారు ఇంటి నిండా మురుగుగుడ్లు ఉన్నాయి అయ్యగారు, అందుకని మురుగుగుడ్లు ఉతికేసుకుంటున్నాడు. ఈవిడే నీతిమంతురాలు, మురుగుగుడ్లు నీతిమంతురాలు. అర్థమైందా? అలా వెళ్తుంటే ఇంకో సిస్టర్ కనబడింది, ఇంట్లోనూ కేకలు వినబడతాయి, కేకలు అరుపులు వినబడుతుంటే అయ్యి బాబా ఇంట్లో గొడవ అవుతుందని తీరా చూస్తే కుటుంబం అంతా టీవీ ముందు నిల్చొని గొడ్ల గోపాల్లాగా టీవీ చూస్తున్నారు. ఈమె ఎవరు? సీరియల్లో నీతిమంతురాలు. ఇలా అబ్రహాం లెక్కేసుకున్నాడు, ప్రభువా నేను 50 మంది అన్నాను కానీ మా సంఘంలో ఒక 5 ఇలాంటి వాళ్ళు ఉంటారేమో, అందుకని 45 మంది నీతిమంతులు ఉంటే పట్టణాలు కాపాడవా అన్నాడు. పాపం దేవుడు సర్లేవయ్యా అన్నాడు. చివరికి ఎక్కడికి వచ్చాడో తెలుసా? 10 మంది. ఎంతమంది అండి? 10 మంది.
దేవుడికి ఆశ్చర్యం వేసి ఉంటుంది. అబ్రాహామును వెంబడించిన వాళ్ళు, లోతును వెంబడించిన వాళ్ళు కనీసం 50 మంది ఉంటారని అనుకున్నారు. కానీ తీరా చూస్తే నీతిమంతులు మొరపెడితే వారి శ్రమలన్నీ నుంచి దేవుడు వినిపిస్తాడని తెలుసు. కాబట్టి ఈ మొరపట్టినలు ఎంతమంది అయ్యారంటే 10 మంది కూడా లేరు. నీతిమంతులు లేకపోవటం వల్ల ఆ 2 పట్టణాలు సర్వనాశనం అయిపోయి లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. లక్షల మంది ప్రాణాలు పోయాయి. ఇప్పుడు చెప్పండి, దేవుడికి నీతిమంతులు కావాలా వద్దా? నిజం చెప్పండి రా. అందులో మనం ఉండడం సంతోషం కాదా? ఎంతమంది ఆశపడుతున్నారు నీతిమంతులు నేను ఉండాలని? మనం నీతిమంతులుగా ఉండాలంటే దేవుని వాక్యం మనకు కావాలి. ఆమె చెప్పండి గట్టిగా. ప్రతి ఆదివారం దేవుని వాక్యం కావాలి, ప్రతిరోజు దేవుని వాక్యం కావాలి. అందుకే ప్రియులరా, దేవుడి వాక్యం చెప్తుంది, నీతిమంతులు మొర్రపెట్టగా యెహోవా ఆలకిస్తాడట, వారి శ్రమలన్నిటి నుంచి వారిని విడిపిస్తాడట. ఎంతమంది నమ్ముతారు ఈ వాక్యం యథార్థమని? ప్రైజ్ లార్డ్. ఈ వాక్యం యథార్థం. ఈ వాక్యం నా జీవితంలో నెరవేరింది. దీని గురించి చిన్న సాక్ష్యం మీకు చెప్తా. ప్రియులరా, నేను పుట్టుకతో క్రైస్తవుడిని కాదు. విపరీతంగా పూజలు చేసే ఒక కోమట్ల కుటుంబంలో పుట్టిన వ్యక్తిని. కోమట్లు ఎక్కువ పూజలు చేస్తారా చేయరా? విపరీతంగా చేస్తాం. నేను పేదల ఇంట్లో పుట్టలేదు, బాగా డబ్బున్న ఇంట్లోనే పుట్టాను. మా తాతగారు చాలా పెద్ద వ్యాపారవేత్త. మా నాన్నగారు మా తాతగారి కంటే ఇంకా ఎక్కువ పెద్ద వ్యాపారవేత్త. మా ఇంటి పేరు భోగి. మొన్న సంక్రాంతి పండుగ అయింది కదా, ఆ ముందు రోజే మా ఇంటి పేరు. ఈజీ గుర్తుంటుంది. మీరు ఎప్పుడైనా విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం ప్రాంతం వస్తే భోగివారు అని అడిగారు అనుకోండి, అందరూ చెప్పేస్తారు, అమ్మో వాళ్ళు బాగా డబ్బున్న కోమట్లండి, బంగారం వర్తకులండి, వాళ్ళ ఇళ్లలో కిలోలు బంగారం ఉంటుంది అంటారు. అది మా వ్యాపారం మాత్రమే. అట్లాంటి కుటుంబంలో పుట్టిన నేను 1978 సంవత్సరంలో మద్రాసు వెళ్ళి ఇంజనీరింగ్ చేసి విశాఖపట్నం వచ్చి 3 కంపెనీలు పెట్టా. 3. మొట్టమొదటి కంపెనీ పేరు మై హోమ్ బిల్డర్స్ వైజాగ్, ఫేమస్ కంపెనీ. రెండో కంపెనీ పేరు మాధవి ఇంజనీరింగ్ కంపెనీ. మాధవి నా భార్య పేరు. ఆమె ఒక కలెక్టర్ కూతురు, ఆమె కూడా డబ్బున్నావిడే. మూడో కంపెనీ పేరు నవోదయ స్టీల్స్ అని ఒక ఫ్యాక్టరీ. ఈ 3 కంపెనీల్లో ఇంచుమించు 300 మంది పైగా పని వాళ్ళు పనిచేసేవారు. నాతో పాటు ఒక 7 ఇంజనీర్లు పనిచేసేవారు. ఇంతమంది నాతో పనిచేయటం వల్ల అతి తక్కువ కాలంలో నేను కూడా కోటీశ్వరుడిగా మారిపోయాను. అట్లాంటి పరిస్థితుల్లో మా అమ్మగారు నా దగ్గరకు వచ్చి ఒక మాట అడిగింది. నాన్న, మన ఊరిలో అందరికంటే మనం మాత్రమే ధనవంతులు అవుటే కారణం ఏంటో నీకు తెలుసా అని అడిగింది మా అమ్మ. నాకు తెలియదని చెప్పాను మా అమ్మతో. మా అమ్మ అంది, అరే మన కుటుంబానికి ఒక ప్రత్యేకమైన సాంప్రదాయం ఉందిరా. అదేంటంటే మనం వ్యాపారం చేసి లక్షలు సంపాదించవచ్చు, కానీ అందులో నీకు నచ్చినంత డబ్బుని పక్కన పెట్టాలి. ఆ డబ్బుతో నీకు నచ్చిన స్థలంలో ఒక దేవాలయం కట్టాలి. ఆ దేవాలయానికి నువ్వు ధర్మకర్తగా ఉండాలని మా అమ్మ చెప్పింది. నాకు ఈ ధర్మకర్తలు గిర్మకర్తలు నచ్చక నేను ఆ పని చేయలే. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో మాకు అనుకోకుండా కొన్ని కోట్ల రూపాయల కాంట్రాక్ట్లు వచ్చినాయి. నిజం చెప్తున్నా, అక్కడ మాకు బాగా డబ్బు వచ్చింది. మా అమ్మ అంటే నాకు ప్రాణం, మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం. కేవలం మా అమ్మ చెప్పిన మాట ప్రకారం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఒక బ్రహ్మాండమైన, ఒక అద్భుతమైన, ఒక పెద్ద వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని కట్టి అక్కడితో ఊరుకోలా. ఆ దేవాలయం పక్కన ఒక బోర్డు పెట్టించా,
ఈ దేవాలయపు నిర్మాణకర్త, ధర్మకర్త భోగి శాంతారావు అన్న పేరు రాయించాను. యూట్యూబ్ ఛానల్లో చూడండి, అది మీకు కనబడతాయి. అదేవిధంగా మీరు ఎప్పుడైనా విశాఖపట్నం రైల్వే స్టేషన్లో దిగారనుకోండి, రైల్వే స్టేషన్ పక్కనే ఒక పెద్ద షిరిడీ సాయిబాబా దేవాలయం చూస్తారు. అందులోకి వెళ్ళి చూస్తే ధర్మకర్తలకు 2 పేర్లు ఉంటాయి. మొట్టమొదటి పేరు టి సుబ్రహ్మరెడ్డి గారు. ఆయన ఎవరంటే మా విశాఖపట్నం ఎంపీ గారు. రెండవ ధర్మకర్తగా భోగి శాంతారావు అని నా పేరు మీరు చూస్తారు. ఇది కూడా యూట్యూబ్ ఛానల్లో మీరు చూడొచ్చు. ప్రియులరా, ఈ రాత్రి ఎందుకు నేను ఇంత యథార్థంగా రుజువులు ఆధారాలతో మీకు నేను సాక్ష్యం చెప్తున్నానంటే, గతంలో కూడా నేను భక్తిహీనుడిని కాదు. కష్టపడి సంపాదించే డబ్బుతో నా తల్లిదండ్రులు నాకు నేర్పిన భక్తి ప్రకారం విశాఖపట్నంలోనూ ఇంకా అనేక ప్రాంతాల్లో ఎన్నో దేవాలయాలు కట్టి, ఎన్నో దేవాలయాలకి ధర్మకర్తగా ఉంటూ, ప్రతి సంవత్సరము తీర్థయాత్రలు వెళ్తూ, పుణ్యక్షేత్రాలు దర్శిస్తూ, వెండి బంగారు విగ్రహాలు పెట్టుకుని పూజలు పురస్కారాలు చేస్తూ జీవిస్తున్న నేను ఈరోజు ఎందుకొక క్రైస్తవుడిగా మారవలసి వచ్చింది? నేనే కాదండి, నా కంపెనీల్లో పనిచేస్తున్న 100 మంది పనివారు, నాతో పనిచేస్తున్న 7 ఇంజనీర్లు, మేమందరము క్రైస్తవులుగా మారడానికి కారణము కేవలము ఒక పని మనిషి ప్రార్థన. గట్టిగా చప్పట్లు కొడతారా? ఇంకా మాట చెప్తా, ఒక నీతిమంతురాలైన పని మనిషి ప్రార్థన. ఎస్, కొన్ని 100 మంది పనివారిలో ఒక్క వాచ్మెన్ భార్య నీతిమంతులను ఎందుకు అంటున్నా తెలుసా? నిజం చెప్తున్నా. ఆ 100 మంది పనివారితో మా 7 ఇంజనీర్లు నేను కూడా సినిమాలు చూస్తాం. పూజే సినిమాయే. బూతులు తిడతాం, కోపం వస్తే బూతులు తిడతాం. అందులో నాకు ఎక్కువ కోపం, ఎందుకంటే 100 మంది పని వాళ్ళు ఏదో ఒక తప్పు చేస్తుంటాడు, తిడతా ఉంటాను. ఇది నా పని. కోపం ఎక్కువ నాకు. ఈ పని మనిషి సినిమాలు చూడదు. మాకు సినిమాలు ఎంత పిచ్చో తెలుసా? ఆ మధ్యనే పుష్ప 2 అని ఒక సినిమా వచ్చిందంట. ఒక అమ్మాయికి ఎంత సినిమా పిచ్చి అంటే ఆ బుడ్డోడు కొడుకును కూడా తీసుకెళ్ళిందట సినిమాకి. ఎంత ఇచ్చుకున్నదో టికెట్ 1000 మీదే కొని ఉంటుంది. తీరా సినిమాకి వెళ్ళి ఏమైంది? చచ్చిపోయిందిగా. అందుకంటే ఎక్కువ పిచ్చి మాకు. ప్రియులారా, ఈ పని మనిషి మాత్రం సినిమా వాల్ పోస్ట్ కూడా చూడతాం. ఇలా చెంకొప్పుకి వెళ్ళిపోద్ది. నేను అంటానా, వాల్ పోస్ట్ చూసిన తప్పేనా అంటే అంటది, అయ్యారు బైబిల్లో రాశాడు దేవుడు యేసయ్య, ఈ కంటితో కూడా పాపం చేయకూడదట. అమ్మో, ఇవిడికి పిచ్చి ముగిరింది అనుకున్నా. కానీ నీతిమంతురాలు అలాగే ఉంటుంది. నోటితో కూడా పాపం చేయదు, కంటితో కూడా పాపం చేయదు. పిల్లరా, వాళ్ళు మొరపెడితే దేవుడు వింటాడండి. ఆ పని మనిషి ప్రార్థన చేస్తే, ఆ నీతిమంతురాలైన పని మనిషి మొర్ర పెడితే, నా కంపెనీలో పనిచేస్తున్న 100 మంది పనివారు, నాతో పనిచేస్తున్న ఇంజనీర్లు, మేమందరము ఎందుకు క్రైస్తవులుగా మారవలసి వచ్చింది? ఇది అసలైన ప్రశ్న. ఎందుకు మీకు చెప్తా ఇప్పుడు. అది 2000 సంవత్సరం ఫిబ్రవరి నెల 27వ తారీఖు అర్ధరాత్రి విశాఖపట్నంలో జగదాంబ సెంటర్ పక్కన డాబా గార్డెన్స్ అని ఒక ఖరీదైన ప్రాంతం ఉంది. ఆ ఖరీదైన ప్రాంతంలో 2000 సంవత్సరం ఫిబ్రవరి నెల 27వ తారీఖు అర్ధరాత్రి ఒక భయంకరమైన ప్రమాదం జరిగిందండి. ఆ ప్రమాద స్థలాన్ని చూడడానికి, ఆ భయంకరమైన ప్రమాదంలో ఎంతమంది చనిపోయారో చూద్దాం రండి అని లక్షల మంది ప్రజలు వచ్చారు. అప్పటికే ఆ ప్రమాదంలో 4 మనుషులు చనిపోయారని చెప్తున్నారు. ఆ లక్షల మంది ప్రజల మధ్యకి ఈనాడు
ఆంధ్రజ్యోతి, ఆంధ్రపత్రిక, ఇండియన్ ఎక్స్ప్రెస్ విలేకరులు వచ్చారు. ఆ లక్షల మంది ప్రజల మధ్యకి ఈటీవీ వాళ్ళు, జెమిని టీవీ వాళ్ళు, సన్ టీవీ వాళ్ళు అందరూ వచ్చారు. పిల్లరా, ఆ ప్రమాదాన్ని అన్ని వార్తల్లో చూపిస్తున్నారు. వార్తల్లో చూసిన విశాఖపట్నం కలెక్టర్ గారు, పోలీస్ కమిషనర్ గారు, అధికార యంత్రాంగం కూడా ఆ ప్రమాద స్థలం దగ్గరకు వచ్చారు. ఆ ప్రమాదాలు అప్పటికే 4 చనిపోయారని చెప్తుంటే విశాఖపట్నం కలెక్టర్ గారు, పోలీస్ కమిషనర్, అధికార యంత్రాంగం ఎంక్వైరీ చేస్తున్నారు. అస్సలు ఈ ప్రమాదం జరగడానికి ముఖ్య కారకుడు ఎవరో, ఈ 4 మనుషులు చనిపోవడానికి ముఖ్య కారకుడు ఎవరని ఎంక్వైరీ చేస్తే ఆ ప్రమాదం జరగడానికి, ఆ 4 మనుషులు చనిపోవడానికి ముఖ్య కారకుడు భోగి శాంతారావు అని నా పేరు చెప్తున్నారు. అర్ధరాత్రి చాలామంది పోలీసులు మా ఇంటికి వచ్చారు. పోలీసులు చెప్తున్నారు, నీ కారణంగా ఒక ప్రమాదం జరిగింది, 4 మనుషులు చనిపోయారంట, అది నువ్వు దానికి ముఖ్య కారకుడు అని కలెక్టర్ గారు తీసుకురమ్మన్నారంటే ఆ పోలీసులు నన్ను తీసుకెళ్తే అక్కడికి వెళ్ళా. నాకు భయం వేసిందండి. నేను ఏడుస్తూ అంటున్నాను, నాకే పాపం తెలియదు అంటున్నాను. నా మాట ఎవరింట్లా? ఈ ప్రమాదం జరగడానికి, ఈ మనుషులు చనిపోవడానికి ముఖ్య కారకుడు ఇంజనీర్ అని చెప్తుంటే నా మీద నేరవంతా మోపి అనేక కాగితాల మీద నా చేత సంతకాలు పెట్టించుకొని లక్షల మంది ప్రజలు చూస్తుండగా నన్ను జైలుకు పంపడానికి ఏర్పాటు చేస్తుంటే నేను సంపాదించిన కోట్లాది రూపాయల డబ్బు నన్ను కాపాడలేకపోతుందండి. నా చదువు నన్ను కాపాడలేకపోతుంది. పిల్లల్ని ఇచ్చిన మామగారు కలెక్టరే, ఆయన కాపాడలేకపోతున్నాడు. ఎవరు కాపాడతారో నాకు తెలియట్లేదండి. మా అమ్మ భక్తిగల కోమట్ల కుటుంబంలో పుట్టింది. చిన్నప్పుడు మా అమ్మ ప్రతిరోజు గుడికి తీసుకెళ్తుంది. ఏం చెప్పుద్ది తెలుసా? నాన్న, ఈయన మన దేవుడు అంటది. రెండో రోజు ఇంకో గుడికి తీసుకెళ్తుంది, ఈయన కూడా మన దేవుడు అంటది. మూడో రోజు ఇంకో గుడికి తీసుకెళ్ళి ఈయన కూడా మన దేవుడు అంటది. చిన్నప్పటి నుంచి నాకు ఎంత ధైర్యం అంటే, నాకు చాలామంది దేవుళ్ళు ఉన్నారు. నా ఆపదలో, నా కష్టకాలంలో ఏ దేవుడైనా కాపాడుతాడని ఆ భయంకర పరిస్థితిలో ఏమైనా ఏడుస్తున్నానంటే, ఏ దేవుడైనా కాపాడండి ఎంతసేపు తల బాదుకొని ఏడుస్తున్నా, నిజం చెప్తున్నా, ఆ లక్షల మంది ప్రజల మధ్యకి ఒక్కరు కూడా రావట్లా. నేను అనుకున్నాను, దేవుడు అనేవాడు అసలు లేడు. ఇదంతా మోసం దగా అనుకున్న పరిస్థితుల్లో నా దగ్గర పనిచేస్తున్న ఆ వాచ్మెన్ భార్య, ఆ పని మనిషి ఆ లక్షల మంది ప్రజల మధ్య నుంచి పరిగెత్తుకొస్తుంది. నేను చూస్తున్నా, లక్షల మంది ప్రజలతో నేను చూస్తున్నాను. ఆ పని మనిషి పరిగెత్తుకొచ్చి, మేమందరూ చూస్తుండగా ఆ పని మనిషి నడి రోడ్డు మీద మోకాలేసి 2 చేతులు పైకెత్తి యేసు ప్రభుకు ప్రార్థన చేసినప్పుడు ఆ రాత్రి ఆ లక్షల మంది ప్రజల మధ్య యేసయ్య కొన్ని అద్భుత ఆశ్చర్య కార్యాలు చేయబట్టే యావజ్జీవ ఖైదీగా ఇప్పటి వరకు విశాఖపట్నం సెంట్రల్ జైల్లో ఉండవలసిన నేను ఈ రాత్రి మీ మధ్యకి రావడం జరిగిందండి. ఎస్, ఆశ్చర్య క్రియలు జీవితమంతయు చేయుచు తిరిగి నాడే, నాకై నిలువెల్ల సిలువలో నలిగి కరిగి నాడే. ఆశ్చర్య క్రియలు జీవితమంతా చేయుచు తిరిగి నాడే, నాకై నిలువెల్ల సిలువలో నలిగి కరిగి నాడే. శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు. సర్వము ఎరిగిన
సర్వేశ్వరునికి సరిహద్దులు లేని పరిశుద్ధునికి సర్వము ఎరిగిన సర్వేశ్వరునికి సరిహద్దులు లేని పరిశుద్ధునికి రారెవ్వరు సరిరారెవ్వరు యేసయ్యకు సరిరారు ఎవరు. లక్షల మంది ప్రజలు ఉన్నారు, పత్రికా విలేకరులు ఉన్నారు, టీవీ వాళ్ళు ఉన్నారు, వైజాగ్ కలెక్టర్ ఉన్నాడు, పోలీస్ కమిషనర్ ఉన్నారు, నేను కూడా ఉన్నాను. మేమందరం ఉంటుండగా ఒక నీతిమంతురాలు మొరపెడితే మా అందరి మధ్యకి యేసయ్య వచ్చాడండి. వచ్చి కొన్ని అద్భుతాలు చేశాడు. చేయబట్టి ఈరోజు మీ మధ్య నేను ఉన్నా. ఏం చేశాడు ఆయన? అసలు ఏం జరిగింది? ఇదంతా మీకు టెన్షన్గానే ఉంటుంది, చూద్దాం. కానీ యేసయ్యకి కావాల్సిన నీతిమంతులు చేతులు స్తోత్రాలు చెప్తారా? ఇప్పుడు చెప్పండి, నీతిమంతులు మొరపెడితే ఆలకిస్తాడు, ఆలకించడా? శ్రమల నుంచి విడిపిస్తాడు, విడిపించడా? ఆ శ్రమల నుంచి విడిపించబడిన వాళ్ళు నేను ఒకండి. ఇప్పుడు పుట్టు క్రైస్తవుడు నేను కాదు, కోమటోడిని. జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది నీతిమంతుల జాబితాలు ఉండాలని ఆశపడుతున్నారు? ప్రైజ్ లార్డ్. మనం నీతిమంతులు అవ్వాలంటే వాక్యం కావాలి, అవునా కదా? మనం నీతిమంతులు అవ్వాలంటే ఏం చెయ్యాలో దేవుని వాక్యంలో చూద్దాం. ప్రతి ప్రశ్నకి వాక్యం జవాబిస్తుంది కదా, చూద్దామా? ఇంట్రెస్టెడ్? తీయండి 92వ కీర్తన. ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడబోతున్నాడు. మీలాంటి నీతిమంతుల ద్వారా భీమవరం పట్టణం రక్షించబడుతుంది. ఈ ప్రాంత ప్రజలందరూ రక్షించబడతారు. వెళ్ళే ముందు ఈ ప్రాంత ప్రజల కోసం కూడా ప్రార్థన చేద్దాం. 92వ కీర్తన 12వ వచనం చదవగలరా? ఎవరైనా నీతిమంతులు అవ్వాలంటే దేవుని వాక్యం చెప్తుంది, నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొబ్బ వేస్తారంట. చేతులు ఎత్తి స్తోత్రాలు చెప్పండి. దేవుడికి ఖర్జూర వృక్షం అంటే, ఖర్జూర పళ్ళు అంటే ఎంత ఇష్టమో. నీతిమంతులు ఖర్జూరపు చెట్టు దేవుడు పోలుస్తున్నాడు. విచిత్రంగా ఉంది. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొబ్బ వేస్తారట. మీ అందరికీ ఒక ప్రశ్న వేస్తాను. మీలో ఎంతమంది యేసయ్యకి ఇష్టమైన ఖర్జూరు పళ్ళు తిన్నారు? నేను తిన్నారుగా? తినకపోతే రేపు కొనుక్కొని తినండి, నాకు కూడా 2 తిండి. ఇప్పుడు ప్రశ్న వేస్తా. ఖర్జూరు పళ్ళు చేదుగా ఉంటాయి కదా, ఉండవా? అమ్మ అయితే మీరు నిజంగా తిన్నారు. అయితే ఖర్జూరు పళ్ళు తీయగా ఉంటాయని మా అమ్మగారు చెప్తున్నారు. తీయటి మాధుర్యమైన ఖర్జూరు పళ్ళు ఇచ్చే ఖర్జూరపు చెట్టుని దేవుడు ఎక్కడ నాటాడు? ఎడారిలో. తన బ్రతుకు ఖర్జూరపు చెట్టు బ్రతుకు ఏంటండి? ఎడారి బ్రతుకు. నీకు రాలేక హాయి అయిన జీవితం కాదు. ఖర్జూరపు చెట్టు బ్రతకాలంటే వర్షం పడాలా వద్దా? నిజం చెప్పండి రా, గట్టిగా చెప్పండి. వర్షం పడాలి. వర్షం ఎవరు కురిపిస్తారు? దేవుడే కదా. ఎడారిలో ఎండాలకోసారి వర్షం పడుతుంది. ఈ అరటి చెట్టు ఉందా, అది రేపు తీసి సముద్రం ఒడ్డుకి వెళ్ళి అది నాటండి, ఎంతకాలం బతుకుద్దో చూద్దాం. బతకదు. సత్తు గల నేలగాట భీమవరంలో హాయిగా అరటి చెట్టు అలా లేచిపోతుంది.
ఖర్జూరపు చెట్టు కూడా బ్రతకాలంటే వర్షం కావాలి కదా. ఎన్నాళ్ళకి వర్షం పడుతుందో తెలియదు ఖర్జూరపు చెట్టుకి. ప్రభువా, వర్షం పడి చాలా కాలం అయిందయ్యా, కడుపు నింపుకొని చాలా కాలం అయిందయ్యా, చాలా రోజుల నుంచి వర్షం లేక ఉపవాసం ఉన్నాను నాయనా, ఉపవాసం ఉన్నాను నాయనా, ఉపవాసం ఉన్నాను నాయనా, కరువుతో ఉన్నాను నాయనా, వర్షం కురిపించను. బహుశా అడిగొంటది పాపం, దాని మీద జాలి కలిగి దెబ్బ 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 వర్షం కురిపించి ఉంటాడు దేవుడు. చేతులు స్తోత్రం చెప్తారా? అన్ని చెట్ల కంటే ఎక్కువ ఉపవాసం ఉండేది ఖర్జూరపు చెట్టు. గట్టిగా చప్పట్లు కొట్టు. నీతిమంతులు అందరికంటే ఎక్కువ ఉపవాసం ఉంటారండి. ఒప్పుకుంటారా? ఒప్పుకుంటారా? మా చర్చిలో ఉపవాస ప్రార్థన అనగానే ఒక మా అమ్మగారు, ఒక అత్త కోడలు ఇద్దరు 2 పెద్ద పెద్ద క్యారేజీలు పట్టుకొచ్చేస్తారండి. క్యారేజీలే. అది చూడగానే నాకు ఆకలి వేసేస్తుంది. చాలా విచిత్రం. వాళ్ళు చెడిపోయింది, నన్ను చెడగొడతారు వాళ్ళు. ఆవిడ పెద్ద ఆవిడ ఏం చేద్ది, 2 కప్పులు మీకు అయ్యారు, 2 కప్పులు నాకు. అది మా ఇద్దరు ఉపవాస ప్రార్థన. అంటే ఖర్జూర చెట్టు గురించి మాకు తెలియదు అనమాట. దేవుడు ప్రార్థన ఆలకించి ఆ ఖర్జూరపు చెట్టు ఉన్న ప్రాంతంలో వర్షం కురిపించాడు పాపం. వర్షం కురిపించినప్పుడు ఎడారిలో ఆ ఖర్జూరపు చెట్టు యొక్క ఆ ఉండే ప్రాంతంలో ఎడారిలో ఆ వర్షపు నీరు పైన ఉంటుందా, కిందకి వెళ్తుందా? చెప్పంటారా గట్టిగా? ఇసుక నేలలో ఎడారిలో నీరు వర్షం పడినప్పుడు పైన ఉంటుందా, కిందకి వెళ్తుందా? కిందకి వెళ్తుంది. ఇప్పుడు ఖర్జూరపు చెట్టు బ్రతకాలంటే, ఆ వర్షపు నీరుని స్వీకరించాలంటే ఖర్జూరపు చెట్టు వేరు పైన ఉండాలా, లోతుగా ఉండాలా? గట్టిగా చప్పట్లు కొట్టు. నీతిమంతుల భక్తి నామకార్థపు భక్తి కాదు. నీతిమంతుల భక్తి పై భక్తి కాదు. నీతిమంతుల భక్తి లోతైన భక్తి. అర్థమైందా? అర్థమైందా? అందుకే క్రైస్తవులకి వేరు కావాలి, లోతైన వేరు కావాలి. లేకపోతే వారిలో వాక్యం ఉండదు. లోతైన భక్తి చేయకపోతే వాక్యం ఉండదు. లోతైన ప్రార్థన చేయకపోతే వాక్యం ఉండదు. ఈ మాట యేసు ప్రభు చెప్పాడు లూకా సువార్తలో. ఒక మాట చూడండి, చాలా బాగుంటుంది. తప్పకుండా దేవుడు మనల్ని నీతిమంతులుగా మార్చేస్తాడు. లోతైన భక్తిలోకి మనందరిని నడిపించును గాక, లోతైన ప్రార్థనలోకి మనల్ని నడిపించును గాక. లూకా సువార్త 8వ అధ్యాయం 13వ వాక్యం చూడండి, చాలా బాగుంటుంది. నోట్ చేయండి. లూకా సువార్త 8వ అధ్యాయం 13వ వాక్యం. రాతి నేలన ఉండి వారెవరనగా వినినప్పుడు వాక్యమును సంతోషముగా అంగీకరించేవారు కానీ వారికి ఏం లేదట. క్రైస్తవులకి ఏం లేదట. కొంతమందికి వారికి వేరు లేనందున వాక్యాన్ని ఎంతకాలం నమ్ముతారు? కొంచెం కాలం నమ్మి శోధన కాలం ఏమవుతారు? తొలగిపోతారు. చేతులు స్తోత్రాలు చెప్తారా? లోతైన వాక్య ధ్యానం చేయాలి. ఇక్కడ వాక్యం అన్న తర్వాత ఇంటికి వెళ్ళి కనీసం ఒక అరగంట పావుగంట ప్రభువా ఆ వాక్యమే చేపట్టి, అయ్యా నాకు లోతైన భక్తి కావాలి, లోతైన వాక్య జ్ఞానం కావాలి, అయ్యా నేను నీతిమంతురాలు అవ్వాలయ్యా, ఈ రాత్రి నువ్వు నాతో మాట్లాడావు అని ఎవరైతే ప్రార్థన చేస్తారో ఆ ప్రార్థన, ఆ వాక్యము లోతుకి వెళ్తుంది, గుండెల లోతుకి వెళ్తుంది, హృదయం లోతుకి వెళ్తుంది, మనసు లోతుకి వెళ్తుంది. మర్చిపోం. అసలు ఖర్జూరపు చెట్టునే మర్చిపోం మనం. ప్రియులారా, అందుకే యేసు ప్రభు ఒక మాట అన్నాడు. 2 ఇళ్ళు కట్టుకున్నారట. ఒకడేమో బుద్ధి కలిగినాడు. పాపం బుద్ధి కలిగినాడు నా దగ్గరికి వచ్చాడు. శాంతరాయ్ గారు, ఇంజనీర్ కదా మీరు, నాకు ప్లాన్ ఉండంటే కాస్త పునాది లోతుగా తవ్వే ప్లాన్ ఇచ్చాను. ఆ పునాది లోతు తవ్వడం 2 లక్షలు ఖర్చు అయిపోయిందంట ఎక్స్ట్రా. అందుకని పాపం వాడు సీలింగులు, పెయింటింగులు, ఏసీలు పెట్టల. ఆ గృహప్రవేశాన్ని పిలిచాడు. వాళ్ళ బామ్మర్ది కూడా వచ్చాడు. చూశాడు, బా
పునాదికి అనవసరంగా మా వాడు 2 లక్షలు ఖర్చు పెట్టించాడు శాంతరావు గారు, ఇంజనీర్ గారు. నేను పక్కనే ఇల్లు కడతాను, అయ్యగారు ఈ పక్క స్థలం నాదే, ప్రార్థన చేసి వెళ్ళిపోయా. చాలా తెలివి ఉపయోగించి పునాదికి అసలు ఖర్చు పెట్టకుండా 2 లక్షలు మిగిల్చుకోవడానికి పైపైన కట్టాడు ఇల్లు. పైపైన కట్టాడు, చక్కగా 2 లక్షలు మిగిలిందిగా. పుట్టీలు పెట్టించాడు, మంచి పుట్టీలు, సీలింగులు పెట్టించాడు, 2 ఏసీలు పెట్టాడు. వచ్చిన వాళ్ళందరూ ఎంతలోతు పునాది తవ్వి చూపిస్తారండి, ఎవరైనా అడుగుతారా? అడగరు కదా. బెదరో ఏసీ సూపర్, కలర్ సూపర్, పుట్టి సూపర్ అంటే నాతో తెలివినోడు లేడు. నేను పునాదిలో 2 లక్షలు మిగిల్చానని చెప్పాడట. వెంటనే వాన కురిసింది, వరద వచ్చింది, కొంప కొల్లేరైపోయింది. అర్థమైందా పిల్లరా? పై భక్తికి లోతైన భక్తికి అంత తేడా ఉంది. లోతైన భక్తి చేయాలంటే సమయం ఖర్చు అవుద్ది. గట్టిగా చప్పట్లు కొట్టు. లోతైన ప్రార్థన చేయాలంటే సమయం ఖర్చు అవుద్ది. 2 లక్షల రూపాయల కంటే ఖరీదైన సమయం ఖర్చు అయిపోద్ది. పై భక్తి చేస్తే నా భోజనం ప్రార్థనలో ఉంటుంది. భోజనం పెట్టగానే ఆకలి అయితే ప్రభా నీకు స్తోత్రం, నాకు ఆత్రం అని చెప్పి తినేస్తా. ప్రియులరా, ఖర్జూరపు చెట్టు ఎడారి బ్రతికైనా మాధుర్యమైన ఫలాలు ఇవ్వాలని అది ఏం చేస్తుందంటే వేరు లోతుగా పారుతుంది. చేతుల స్తోత్రం చెప్తారా? అపోస్తలుడు పౌలు కొలస్సీ సంఘాన్ని రాసిన పత్రికలో ఈ విషయాన్ని స్పష్టంగా తెలియచేస్తాడు. ఒకసారి చూడండి, ఆ మాట చూపించి నేను నెక్స్ట్ దానికి వెళ్ళిపోతాను. ఇక నుంచి మనం లోతైన ప్రార్థన, లోతైన భక్తి జీవితంలోకి వెళ్దాం. కొలస్సీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చదవండి నాన్న, ఎవరైనా బాగుంటుంది. కావున మీరు ప్రభు అయిన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఎవరు ఎందంట? యేసయ్యనందు వేరుపారాలట. లోతైన భక్తి చేస్తే గట్టిగా చప్పట్లు కొట్టండి. ప్రైజ్ లార్డ్. అంతేనండి. లోతైన భక్తి అంటే లోతైన వేరుపారడం అంటే యేసయ్యందు వేరుపారాలి. యేసయ్యకి మనకి సంబంధం ఉండాలి. ఇంకో నేను త్వరగా ముగిస్తాను. ఎప్పుడైతే ఖర్జూరపు చెట్టు లోతుగా వేరుపారి పైకి ఎదుగుతుందో అది మొవ్వ వేయడానికి, గెల్ల వేయడానికి ఏం చేద్దంటే పాత కొమ్మలన్నీ రాల్చేస్తుంది. ఆ ఎండిపోయిన కొమ్మలు ఉంటాయి కదా, కొమ్మలన్నీ రాల్చేస్తుంది. అదేవిధంగా అపోస్తలుడు పౌలు అంటాడు, సంఘములను మనం కూడా ఫలించాలంటే, మొవ్వ వేయాలంటే మనలో పనికి వాళ్ళు కొన్ని కొమ్మలు ఉంటాయట. మనలో కూడా కోపం అనే కొమ్మ, అసూయ అనే కొమ్మ, ద్వేషం అనే కొమ్మ, ఇలాంటి కొమ్మలు ఏంటి అంట, అవన్నీ రాల్చేయాలట. ఆ విషయాన్ని అపోస్తలుడు పౌలు కొరింథీ సంఘం రాసిన పత్రిక 2వ పత్రికలు వివరిస్తాడు. చూడండి ఒకసారి, చాలా బాగుంటుంది ఈ వాక్యం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం అద్భుతంగా ఉంటుంది. చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:17. కాగా ఎవడైనను క్రీస్తు యేసునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో కొత్తవైన. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ప్రియులారా, క్రైస్తవులను మన జీవితాల్లో పాతవి కొన్ని గతించిపోవాలి, పాత కొమ్మలు రాలిపోవాలి. నేను ఒక పెళ్ళికి వెళ్ళానండి. ఆ పెళ్ళిలో పాస్టర్ గారు ప్రసంగం చేస్తే నాకు ఆశ్చర్యం వేసింది. ఆ 2 ముక్కలు మీకు చెప్తా. ఒక చర్చిలో ఒక అబ్బాయి ఇంజనీరింగ్ చేసి ఉద్యోగం రాక ఆటో కొనుక్కున్నాడట. ఆటో కొనుక్కున్న అబ్బాయి ఆ చర్చిలో స్త్రీల సమాజం ఉంటుంది కదా, స్త్రీలందరూ ప్రార్థనలకు వెళ్తారు కదా, అందరినీ ఆటో ఎక్కించుకొని ఒక్కడి దగ్గర కూడా 5 రూపాయలు ఛార్జీలు తీసుకోడట. అంత ఫ్రీయే, అక్కలకి అంత ఫ్రీయే ప్రార్థనకి వెళ్ళిన వాళ్ళందరికీ. ఈ తమ్ముడు అంటే అక్కలందరికీ ప్రేమ వచ్చింది. 1 రోజు 2 రోజులు ఎప్పుడు ఆటో ఛార్జీలు ఉండవుగా. వీడి కోసం ప్రార్థన చేస్తాను అక్కలందరూ.
ప్రభువా మా ఆటో తమ్ముడికి మంచి ఉద్యోగం ఇవ్వాలి, ఇంజనీర్ చదివి ఆటో తోలుతున్నాను ఆయన, మేము చూడలేకపోతున్నాం. వీళ్ళందరూ ప్రార్థన చేస్తున్నారట. పాస్టర్ గారు ప్రార్థన చేస్తే విచిత్రంగా అబ్బాయికి నేవీలో లెఫ్టినెంట్ కమాండర్ ఉద్యోగం వచ్చింది. 68,000 రూపాయల జీతం అట. ఎప్పుడైతే అంత పెద్ద ఉద్యోగం వచ్చిందో, జీతం బాగుందో, ఈ ప్రార్థన చేసిన అక్కలు ఉన్నారుగా, అందులో కొంతమందికి ఆడపిల్లలు ఉన్నారట. ఇంక ఈ అబ్బాయి అమ్మ దగ్గరికి వెళ్ళి, వదినా మీ అబ్బాయి కోసం నేను ప్రార్థన చేశాను కదా, చాలా కష్టపడి ప్రార్థన చేశాను, అందుకని నాకు కూతురు ఉంది, దాన్ని చేసుకోండి వదినా, 2 ఎకరాల పొలం ఉంది, ఇల్లు కూడా ఇస్తా, తప్పకుండా చేసుకుంటే వదిన అంటే, చూద్దాంలేండి వదిన అందట. వెనకన ఇంకో వదిన వచ్చింది, వదినా వాళ్ళు 2 ఎకరాలు కానీ మేము 3 ఎకరాలు ఇస్తాం, ఇల్లు కూడా ఇస్తాం అందట. ఆ అబ్బాయిని అడుగుతాను వదిన అన్న. వీడు వచ్చాడు, అబ్బాయి నీకు ఉద్యోగం వచ్చిందని అక్కలందరూ తెలిసిపోయింది, ఇప్పుడు ఆడపిల్ల తల్లులు పోటీ పడుతున్నారు, నువ్వు ఏదో ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోకపోతే నా బుర్ర తినేస్తారు ఇలా అన్నాడట. ఈ అబ్బాయి అన్నాడట, అమ్మా నీకు మంచి విషయం చెప్తా, అక్కలందరూ ప్రార్థన చేయటం వల్లే నాకు ఉద్యోగం వచ్చింది కాబట్టి నేను పైసా కట్నం తీసుకుని అన్నాడట. తల్లి గుండెల్లో రాయి పడిపోయింది. పైగా అంటాడంట, మన చర్చిలో ఒక పేద అమ్మాయి ఉందని, అమ్మా అమ్మాయి నాకు కనబడుతుంది, ప్రార్థన చేస్తుంటే ఆ అమ్మాయే కనబడుతుంది, చేసుకుంటే ఆ అమ్మాయినే చేసుకుంటా, లేకపోతే బ్రహ్మచారి గుడిపోతాను అన్నాడట. ఊరు అలాంటి పని చేయకురా, వాళ్ళ ఇంటికి వెళ్దాం మాట్లాడదాం మొత్తానికి వెళ్ళారు. ఈ అమ్మాయికి తెలిసిపోయిందిగా, వాళ్ళ అమ్మ నాన్నతో అందంట, ఇదిగో పెళ్లి చేసుకోవడానికి మంచి ఉద్యోగస్తుడు వస్తున్నాడు, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగస్తుడు, మీరు మాత్రం వాళ్ళు కట్నం అడుగుతారు, రూపాయి కట్నం ఇవ్వము అని చెప్పేయండి, ఆయనే చేసుకుంటాడు అని చెప్పేసింది ఈ అమ్మాయి. ఈ పెళ్లి కొడుకు తల్లికి బాధ వచ్చి ఒక మాట ఉంది, నాన్న ఒక మాట చెప్తాను రా, పైసా కట్నం వద్దు, మనకు వద్దు, నువ్వు ఎప్పటి నుంచో నాకు బుల్లెట్ కొనండి అంటున్నావు కదా, మీ మామగారి కట్నం కింద బుల్లెట్ అడగరా అన్నాడట. తల్లి ఈ మధ్య పెళ్ళిళ్ళకి బుల్లెట్ పాటలు పాడుతున్నారండి. మొత్తాన్ని సరేనమ్మా అన్నాడు. వీడికి సరదే కదా బుల్లెట్ ఉంటే, అలా ఆవిడని ఎక్కించుకెళ్తాడు. మొత్తానికి పెళ్లి చూపులు అయినాయి. వాళ్ళు చెప్పేశారు, మేము పైసా కట్నం ఇవ్వలేం, పేదలు అన్నారు. ఈ అబ్బాయి అన్నాడు, మామగారు మీరేమనుకోవద్దు, చిన్నప్పటి నుంచి నాకు బుల్లెట్ అంటే చాలా ఇష్టం, నాకేం వద్దు కానీ ఒక బుల్లెట్ కొనివ్వండి అన్నాడట. ఈ మామ తెలివైనడు, అల్లుడా తప్పకుండా నీకు బుల్లెట్ కొనిస్తా, ఇప్పుడు కాదు, కొన్నాళ్ళ తర్వాత నా డబ్బులు వస్తాయి అప్పుడు కొంట, అందాక నా దగ్గరున్న ఈ టీవీఎస్ ఉంది కదా, పాత టీవీఎస్, అది వాడుకో అన్నాడట. సచ్చినుడి పెళ్ళికి వచ్చిందే కట్నంగా. మొత్తానికి ఇది చూసి పెళ్ళికొడుకు తల్లికి కడుపు మండిపోయి ఈ అమ్మాయి అందట కోడలతో, ఇదిగో కోడల పిల్ల, నీ పెళ్ళికి నేను 10 తులాల బంగారం ఇవ్వాలనుకున్నా, ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు, కానీ మీ నాన్నలా కొంతకాలం తర్వాత నా డబ్బులు వస్తాయి, అప్పుడు 10 తులాల బంగారం ఇస్తారు. అందాక 1/2 తులం బంగారంతో ఏం చేసి అయిపోయిందట. ఈ అమ్మాయి కూడా ఊరకే మొగుడు వస్తున్నాడు కదా, అందుకని సర్లే అనుకున్నారట. మొత్తానికి పెళ్ళి అయిపోయింది. 2 పిల్లలు కూడా పుట్టారు. ఈ పాత టీవీఎస్ మీద ఆ 2 పిల్లలు, ఈ అబ్బాయి వాళ్ళ ఆవిడ చర్చికి వచ్చి, చర్చ్ అయిపోయాక మంచి ఎండలో వెళ్తుంటే ఆ బండి లాగలేక ముసలి అయిపోయిందిగా, మన దూరం వెళ్ళి ఎండలో తుపుక్కున ఆగిపోయిందట. వీడి కోపం వస్తుంది రాదా? వీడి కోపం వచ్చి, మీ నాన్న ఇచ్చిన బండే, 2 పిల్లలు పుట్టినా బుల్లెట్ గురించి అన్నాడు, ఏమైనా అంట్లా తోయ్ నువ్వే తోయ్ అన్నాడు. ఆడపిల్ల కదండి, తండ్రి మీద ప్రేమ ఉంటుందిగా, పాప ఎండలో తోసింది ఇంటి వరకు. వీడికి ఇంకా కోపం ఎక్కువైపోతుంది. భోజనకి రండి అన్నాడట. ఈ అమ్మాయి భోజనకి రండి అందట. ఇటు చూసి, ఇదిగో ఆ కుక్కర కూడా మీ నాన్న ఇచ్చిందే, నేను ఇవాళ అన్నం తినరా అన్నాడంట. ఈ అమ్మాయి అందట, మానే మాంసం రెండా, 2 నేనే లాయించింది, బేమని మంచం మీద పడుకుందంట. ఇది కడుపు మండిపోయి ఆమెని పక్క జరగ అన్నాడంట. పక్క జరిగాక మంచం మీద పడుకున్నాడు.
ఈ అమ్మాయి అందంట, ఈ మంచం కూడా మా నాన్న ఇచ్చింది అందట. సత్యానరా బాబు అనుకున్నాడు. సాప తెచ్చుకుని కింద పడుకొని ఆలోచిస్తుంటే, మంచం అయితే మామగారు ఇచ్చింది కానీ నవారు మాత్రం నేను కొన్నానని కత్తిపెట్టి పట్టుకొచ్చి కసా బిసక్కు వచ్చాడట. వీళ్ళ బ్రతుకుల్లో పాతవి గతించాయా? ఎంతమంది పిల్లలు పుట్టారు? 2 పిల్లలు పుట్టినాం. నీ వల్లే, మీ అమ్మ వల్లే, మీ నాన్న వల్లే, నీ వల్లే, మీ అమ్మ వల్లే, మీ నాన్న వల్లే. చర్చకొస్తారు, వాక్యం అంటారు, భక్తి పరులే, భక్తులే. పిల్లల్ని చూసి ఆశ్రయించుకుంటారు. మా అమ్మ నాన్న బైబిల్ పట్టుకుంటారు, ప్రార్థన చేస్తారు. మా అమ్మ అంటే నాన్న కోపం, నాన్న అంటే ఈ కోపం అనే కొమ్మ ఏం చేయాలి? రాల్చేయాలి కదా. పాతం ఏమవ్వాలి? గతించిపోవాలి కదా. మళ్ళీ అసూయ, ఎంత అసూయ తెలుసా? ఇడికి మీ నాన్న ఇచ్చాడే, మా తమ్ముడికి ఇచ్చాడు వాళ్ళ మామ బ్రహ్మాండమైన బుల్లెట్. నాకంటే 5 సంవత్సరాల తర్వాత ఆడికి పెళ్ళి అయింది. వాళ్ళ తమ్ముడికి వాళ్ళ మామ ఇచ్చాడంట, ఈయనకి 2 పిల్లలు పుట్టినాయి, ఇవ్వలేదట. ఏంటది? అసూయన కొమ్మ. పిల్లరా, ఈ పాస్గారు అన్నారట, తమ్ముడా, నీ తమ్ముడి మీద అసహ్యపడే బదులు, మీ మామగారి మీద కోపం తెచ్చుకునే బదులు, ఈ 5 సంవత్సరాల్లో నువ్వు యేసయ్యకి ప్రార్థన చేస్తే ఆ బుల్లెట్కి బదులు నీకు కారు ఇస్తాడు కదా అన్నాడట పాస్టర్ గారు. గట్టిగా చప్పట్లు కొడతారా? ఫలిస్తావు. ఫలిస్తే బుల్లెట్కి బదులు ఏమొస్తుంది? కారు వస్తుంది. ఆ పాస్టర్ గారు కారు చూపిస్తుంది, ఈ కారు ఆడికి వచ్చింది. 5 సంవత్సరాలు అసూయపడ్డాడు, మా మీద కోపం పడ్డాడు, దేవుడి మీద వేడుకుంటే అవన్నీ వదిలేస్తే దేవుడు ఆశ్చర్యకి కారు ఇచ్చాడు అంటున్నాడు. ఎందుకంటే ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చింది. పిల్లరా, ఖర్జూరపు చెట్టు పాత కొమ్మలేవి ఉంచుకోదండి. అది మాధుర్యమైన ఫలాలు ఇవ్వాలంటే పాత కొమ్మలు ఏం చేస్తుంది? రాల్చేస్తుంది. అరటి చెట్టు కూడా ఎంత ఎండిపోయిన కొమ్మ ఉందా, కొంతకాలానికి రాలిపోద్ది. ఆ చెట్టును చూసి మనకు బుద్ధి రావాలి కదా. ఆ చెట్టును చూసి మనం నీతిమంతులుగా మారిపోవాలి కదా. ఇంకెంతకాలం అసూయ, ఎంతకాలం ద్వేషం, ఎంతకాలం పగ, ఎంతకాలం? దేవుడు అంటాడు, వద్దు, ఈ రాత్రి రాల్చే, ఈ రాత్రి విడిచిపెట్టి నువ్వు ప్రార్థన చేస్తే నేను ఆలకిస్తా, శ్రమలన్నిటి నుంచి విడిపిస్తా అంటున్నాడు దేవుడు. ప్రియులారా, పాత స్వభావాలన్నీ విడిచిపెట్టినోడిని దేవుడు ప్రేమిస్తాడు. మారు మనసు పొందిన దేవుడు ప్రేమిస్తాడు. లోతైన ప్రార్థన చేసిన దేవుడు ప్రేమిస్తాడు. లోతైన భక్తి చేసిన దేవుడు ప్రేమిస్తాడు. ఈ రాత్రి నా దేవుడు మన అందరితో చెప్తున్నాడు, నువ్వు ప్రార్థన చేస్తే నాలాంటి అనేక మంది రక్షించబడతారు. ఇంజనీర్లు రక్షించబడతారు, డాక్టర్లు రక్షించబడతారు. నిజం చెప్తారా, ఆ పని మనిషి ప్రార్థన చేయటం వల్ల నాకు పిల్లనిచ్చిన మామగారు కలెక్టర్, ఆయన కూడా బాప్టిజం తీసుకున్నాడు. చేతులు స్తోత్రాలు చెప్పండి. నాకు పిల్లనిచ్చిన మామగారు కలెక్టర్, ఒక పని మనిషి నీతిమంతురాలు ప్రార్థన చేస్తే కలెక్టర్ గారు బాప్టిజం తీసుకున్నారు. అది రికార్డు పగలగొట్టింది. నువ్వు ప్రార్థన చేస్తే అలా జరుగుద్ది. అందుకే ప్రియులరా, ఖర్జూరపు చెట్టుని దేవుడు తన మందిరంలో ఒక ఉన్నతమైన స్థాయిలో ఉంచాలని ఆశపడుతున్నాడు. ఇంకో 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఎడారిలో ఉన్న ఖర్జూరపు చెట్టుని దేవుని మందిరంలో ఖర్జూరపు చెట్టుని ఏ స్థానంలో ఉంచాడో దినవృత్తాంతాలు 2వ గ్రంథం ఒకసారి చూడండి, ఎంత బాగుంటుందో. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 3వ అధ్యాయం 5వ వాక్యం చాలా బాగుంటుంది చూడండి. మందిరపు పెద్ద గదిని దేవదారు పలకలతో కప్పి వాటిపైన
మేలిమి బంగారమును పొదిగించి పై భాగమున ఖర్జూరపు చెట్ల వంటి పనియు గొలుసులు వంటి పనియు చెక్కించి ప్రశస్తమైన రత్నములతో ఖర్జూరపు చెట్టుని దేవుడు అలంకరించేటట్టు గట్టిగా చప్పట్లు కొట్టు. ఇంకే చెట్టుకి ప్రశస్తమైన రత్నాలతో అలంకరించినట్టు బైబిల్లో కనబడలా. ఖర్జూరపు చెట్టుకి ఏంటంట? గిఫ్ట్ అండి. నువ్వు లోతైన భక్తి చేస్తే, నువ్వు లోతైన ప్రార్థన చేస్తే, పాత పాపిష్టి అనుభవాలన్నీ వదిలేస్తే దేవుడంట ఆయన మందిరానికి నువ్వు క్రమ తప్పకుండా వస్తే, ఆయన మందిరాన్ని నువ్వు క్రమం తప్పకుండా ప్రతి ఆదివారం ఆయన మందిరంలో నువ్వు ఉంటే, ప్రతి ఆదివారం ఆయనకు నువ్వు కనబడాలి. ప్రతి ఒక్కరు మనం గ్రహించాలి. నేను మందిరానికి వెళ్తున్నానంటే దేవుడికి నేను కనబడాలి, పాస్టర్ గారికి, విశ్వాసులకు కాదు. ఆయనకి నువ్వు కనబడితే ప్రశస్తమైన రత్నములతో అంట అలంకరిస్తాడట, ఆత్మ సంబంధన ఆభరణాలతో. చివరికి ఇంకో మాట, యోహాను సువార్త 12వ అధ్యాయం 12వ వచనం చాలా బాగుంటుంది. యోహాను సువార్త 12వ అధ్యాయం 12వ వాక్యం. మరునాడు ఆ పండుగకు వచ్చిన బహుజన సమూహము యేసు యెరూషలేముకు వచ్చుచున్నాడని విని, అండర్లైన్ చేయండి నాన్న, ఏం పట్టుకున్నారట అందరూ? ఇంక వేరే మట్ట ఏం పట్టుకోలేదండి. ఎందుకో తెలుసా? యేసయ్యకి ఖర్జూరపు మట్టలు అంటే ప్రాణం. యేసయ్యకి నువ్వంటే ప్రాణం, నీ కొడుకు అంటే ప్రాణం, నీ మనవడు అంటే ప్రాణం, కొమ్మలంటే వాలే. ఎప్పుడో తెలుసా? నువ్వు లోతైన ప్రార్థన చేస్తే, నువ్వు లోతైన భక్తి చేస్తే. అర్థమైందా? మరునాడు యేసు ప్రభు యెరూషలేముకు వస్తున్నాడు విని ప్రజలందరూ ఏం చేశారంట? ఖర్జూరపు మట్టలు పట్టుకుని, అసలు అందరూ ఎందుకు ఖర్జూరపు మట్టలు పట్టుకున్నారో ఒక మర్మం ఉంది. అదేంటి పక్కన కనబడుతుంది. ఆయన ఎదుర్కొని పోయి, ఖర్జూరపు మట్ట దేనికి సాదృశ్యం? జయమునకు సాదృశ్యం. గట్టిగా చప్పట్లు కొట్టారు. జయమునకు సాదృశ్యం. నువ్వు ఖర్జూరపు చెట్టు అయితే నువ్వు జయానికి సాదృశ్యం, జయమునకు సాదృశ్యం. ఆ తర్వాత ఈ ఖర్జూరపు మట్టలు అంట, ఈ ఖర్జూరపు మట్టలు మనతో పాటు పరలోకి వస్తాయటండి. నిజమేనా? ఖర్జూరపు మట్టలు మనతో పాటు పరలోకం వస్తాయా? తీయండి ప్రకటన గ్రంథం. నీతో పాటు నీ పిల్లలు పరలోకం వస్తారు, నీ మనవాళ్ళు మనవరాలు పరలోకం వస్తారో. లోతైన ప్రార్థన నువ్వు చేస్తే, లోతైన భక్తి చేస్తే, లోతైన భక్తిలోకి నువ్వు వస్తే, పై భక్తి చేస్తే ఏం లేదు, నథింగ్. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం. ఇదిగో ప్రతి జన్మలో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజల్లో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడనో లెక్కింపజాలని గొప్ప సమూహం కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకొని, అండర్లైన్ చేయండిరా, పరలోకాలు వీళ్ళందరూ ఏం పట్టుకున్నారు? ఖర్జూరపు మట్టలు. ప్రైజ్ లార్డ్. నీతో పాటు నీ పిల్లలు పరలోకి వస్తారు నువ్వు లోతైన భక్తి చేస్తే. ఖర్జూరపు మట్ట అంటే నీ పిల్లలే, ఖర్జూరపు మట్ట నీ మనవడు మనవరాలే వస్తారు. లాస్ట్ అండ్ ఫైనల్ ఒక్క మాట, దీంతో ముగిస్తాం. ఇంకో దైవజనుడు పరలోకంలో ఈ ఖర్జూరపు చెట్టు ఎక్కడుందో చూస్తున్నాడు. ఎహెజ్కేలు గ్రంథం 41వ అధ్యాయం 18వ వచనం. ఎహెజ్కేలు గ్రంథం 41వ అధ్యాయం 18వ వచనం. దీంతో ముగిస్తున్నాం మనం. పరలోకంలో ఏం చేశాడంటే ఈ దైవజనుడు ఎహెజ్కేలు? కెరూబులను, ఖర్జూరపు చెట్లు ఉండెను,
దానికి 2 కేరూబులు సందున ఖర్జూరపు చెట్టు ఒకటి చేతులెత్తి స్తోత్రాలు చెప్పండి. యెరూషలేము యాత్ర అమ్మా యేసుతో నూతన యెరూషలేము యాత్ర అమ్మా యేసుతో నూతన యెరూషలేము యాత్ర అమ్మా యేసుతో నూతన మీకు సాక్ష్యం సగమే చెప్పాను. ఆ నీతిమంతురాలను పని మనిషి ప్రార్థన చేస్తే లక్షల మంది ప్రజలు చూస్తుండగా, అందులో నేను కూడా చూస్తుండగా, ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఆంధ్రపత్రిక విలేకరులు చూస్తుండగా, వైజాగ్ కలెక్టర్ గారు, పోలీస్ కమిషనర్ మేము అందరూ చూస్తుండగా, యేసయ్య ఏం చేశాడు? నా 3 కంపెనీల్లో ఉన్న 100 మంది పని వాళ్ళు ఎందుకు క్రైస్తవులు అయిపోయారు? మా ఇంజనీర్లు, నేను కూడా ఎందుకు క్రిస్టియన్స్ అయిపోయారు? ఆ స్థలంలో ఉన్న 17 మంది పోలీసులు బాప్టిజాలు తీసుకుని ఇప్పుడు వైజాగ్లో సేవ చేస్తున్నారు. మేమందరూ ఎందుకు క్రైస్తవులు అయ్యాం? ఊరకేనా? రేపు చూద్దాం ఆ రాత్రి యేసయ్య ఏం చేశాడు, ఆ పని మనిషి ఏం ప్రార్థన చేసింది, లక్షల మంది ప్రజలతో పాటు నేను ఉంటుండగా ఏం చేశాడో, మేము ఎందుకు క్రైస్తవులు అయిపోయామో రేపు చూద్దాం. దేవుని చిత్తం అయితే ఆ జరిగినప్పుడు ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఆంధ్రపత్రిక విలేకరులు తీసిన ఫోటోలు ఏ పేపర్లు చూసినా, మరుసటి రోజు ఫోటోలు ఏ పేపర్లు చూసినా కనబడతాయి. ఆ ఫోటోలు స్కాన్ చేసి పుస్తకాలు వేసాం. రేపు ఈ పుస్తకాలు తెప్పించే ప్రయత్నం చేస్తాం. లేకపోతే ఒక పుస్తకం ఉంది, ఇచ్చేస్తాను పాస్టర్ గారికి, తర్వాత నేను పంపిస్తాను. సంతోషంగా ఉన్నారు, గట్టిగా చప్పట్లు కొడతారా? దేవుడు మనల్ని ఎందుకు క్రైస్తవులుగా చేశాడంటే మిగిలిన వాళ్ళలాగా సినిమాలు చూడడానికైతే కాదు, అసలు సీరియల్ చూడడానికి అంతకంటే కాదు. గమనించండి, అంతకంటే కాదు. గుంటూరులో నాకు చెల్లు ఒకసారి ఫోన్ చేసి, శాంతరు అన్నయ్య, మా ఆయన నాకు అన్యాయం చేశాడు అన్నయ్య అంటే, ఏం అన్యాయం చేశాడు అన్న? ఏం లేదన్నయ్య, దేవుని వాక్యం విని ఇంటికి వచ్చి టీవీ అమ్మేశాడు అని అంటుంది. టీవీ అమ్మేస్తే నీకేం అన్యాయం అన్న? అదేంటన్నయ్య, అన్ని సీరియళ్ళు మధ్యలో ఉండిపోయి కదని అంటుంది. ఈ మహాభార్యకి భర్త చేసిన అన్యాయం ఏంటో తెలుసా? ఇంట్లో అది పైకి ఉంటుంది, అన్నయ్య నాకు బీపీ కూడా వచ్చింది అన్నయ్య అంటుంది. టీవీ అమ్మేస్తే బీపీ వస్తుంది ఎవరికైనా? ఎందుకు వచ్చిందమ్మా అన్న అంటే అంటది, అన్నయ్య అదేదో దిక్కుమాల దీపం సీరియల్ ఉందట, అది చూడకపోతే టెన్షన్ అంటండి, బీపీ వచ్చిందట. ఇలాంటి నీతిమంతులు లేరు, అన్నారు కదా. ఈ వాక్యం వాళ్ళు నీతిమంతులుగా చేసేస్తుంది. నాలాంటి దుర్నీతి పనులు నీతిమంతులుగా చేసిన దేవుడు నిన్ను కూడా చేస్తాడు ఈ రాత్రి. నీతో పాటు నీ పిల్లల్ని పరలోకం తీసుకెళ్తాడు దేవుడు. రేపు జరగబోయే కూడి కోసం రేపు అద్భుతమైన సాక్ష్యం ఉంటుంది. రండి చూద్దాం. మీ స్నేహితులు, బంధువులు తీసుకురండి. మరలా నేను రమ్మంటే రాలేను. రేపు తీసుకురండి. చాలా పరలోకం ఇక్కడే చూస్తాం. ఎంతమంది ఇక్కడ పరలోకం చూడాలనుకుంటున్నారు? ప్రైజ్ లార్డ్. రేపు ప్రార్థన చేయండి. ఈ స్థలంకి కాస్త గంట ముందు వచ్చి ప్రార్థన చేసి మళ్ళీ వెళ్ళండి. కాకపోతే ఈ స్థలంలో గొప్ప కార్యం జరగాలి. అంచేత ఈ సమయాన్ని స్థానిక దైవ సేవకులు ఇక్కడ ప్రసాదయ్య గారికి ఇస్తున్నాను. అంచేత రేపు త్వరగా మెసేజ్ నేను స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే ఇక్కడ మెసేజ్ ఇచ్చి మళ్ళీ దుర్గాపూర్లో మెసేజ్ ఇవ్వాలి, దుర్గాపురంలో. అందుకని నేను త్వరగా రేపు స్టార్ట్ చేసేస్తాను. ఎట్టి పరిస్థితుల్లో 7:30 కల్లా మెసేజ్ స్టార్ట్ అయిపోద్ది. నేను వచ్చాను మరలా చెప్పండి అయ్యగారు అంటే కుదరదు. అర్థమైంది కదా? నేను వచ్చాను మరలా ట్రైన్ వెనక్కి రమ్మని చెప్పండి, అప్పుడు వస్తే మనం చూద్దాం. దేవుడికి స్తోత్రం. అయ్యగారికి ఇస్తున్నాను. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ప్రియులారా గమనించండి,
భక్తి చేస్తున్నాము అని కాదు, మన భక్తిలో లోతు ఉండాలి అనే అద్భుతమైన మాట ఇది నాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజున ఎవరు చేయట్లేదండి? ప్రతి ఒక్కరూ భక్తి చేసేవాళ్లే. అయితే ఆ భక్తికి పునాది ఉందా? ఆ భక్తి లోతైన భక్తేనా? ప్రార్థన ప్రతి ఒక్కరము చేస్తున్నాం, కానీ మన ప్రార్థన లోతైన ప్రార్థన కాదా అని చెప్పి మనము పరిశీలన చేసుకోవాలి. కానీ నిజంగా ఆ మాటలు అర్థం చేసుకుని నేను లోతైన భక్తి నేర్చుకోవాలి, లోతైన ప్రార్థనని నేర్చుకోవాలి అనేటువంటి ఒక ఉద్దేశం కలిగి మనము ప్రారంభించినట్లయితే దేవుడు మన గృహాల్లో, మన జీవితాల్లో, మన బిడ్డల్లో చేసే కార్యాలు మహాద్భుతంగా ఉంటాయండి. ఈ సువార్త ఏంటంటే జీవితాలు మార్చుకునే సువార్త. ఇది క్రైస్తవులమే కదా, ఎప్పటి నుంచో వాక్యం వింటున్నాం కదా అనుకుంటే మన జీవితాల్లో ఏమీ దేవుని అద్భుతాలు చూడలేము. కానీ ఆగి ఆలోచించి అర్థం చేసుకుని ఇంకా దేవునికి నాకు అడ్డు ఏముంది అనేటువంటి విషయాన్ని పరిశీలన చేసుకుని ఆ పాపాలు ఒప్పుకుని విడిచిపెట్టి చూడండి, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క కార్యాలు మన జీవితాల్లో, మన గృహాల్లో మనం చూడగలం. ప్రార్థన చేసుకుందాం. దైవజనులు యోహానయ్య గారు ప్రార్థన చేస్తారు. దేవునికి స్తోత్రం. దైవజనులు ఇప్పటి వరకు వాక్యం అందించిన దైవజనులు మరి భోగశాంతారావు అయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు. అలాగే ఈ సభలు ఏర్పాటు చేసిన ప్రసాదరావు అయ్య గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. అలాగే కూడున్న సహోదరులకు అందరికీ ప్రత్యేకమైన వందనాలు. మరి విన్న వాక్యాన్ని బట్టి మనం ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, పరమదేవుడా, సకలాశ్రితములకు కారణభూతుడైన ప్రభువా, మా రక్షకుడా, ఈ మోసుకుడా నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా తండ్రి. ఎంతమంది అవుతి సాక్ష్యాన్ని వింటున్నారు, ఎంతమంది అవుతి వాక్యాన్ని విన్నారు ప్రభా, నీ స్తోత్రాలు నాయనా. ప్రభా, చీకటులున్న ప్రజలు, ఆచారాలున్న ప్రజలు, వ్యసనాలున్న ప్రజలు నాయనా, చెడు అలవాటులున్న ప్రజలను నాయనా ప్రభా నీ నామములో విడుదల చేయండి ప్రభా తండ్రి. నీ స్తోత్రాలు నాయనా తండ్రి. నీతిమంతులు ఖర్జూరపు మువ్వలు వేయుదురన్నారు ప్రభా తండ్రి. నీ స్తోత్రాలు. నీతిమంతుల ప్రార్థన బహుబలమదై నాయనా ప్రభా. ప్రార్థన ప్రభా ఆలకించే దేవుడు ప్రభా, నీ స్తోత్రాలు. ఎన్నో ఆశ్చర్యకార్యాలు జరిగిస్తున్నారు, ఎన్నో అద్భుతాలు జరిగిస్తూ ఉన్నారు. ఈ ఎల్లంటిల్లో బిల్డింగుల్లో ఉన్నవారు అందరూ కూడా మారటానికి సహాయం చేయండి ప్రభా. మారకపోతే ప్రభా సుధోవ్ కుమార్ పట్టణాలు ఏమైనవో ప్రభా దైవజనుల ద్వారా మీరు మాట్లాడారు ప్రభా. అగ్నికి ఆహుతి అయిపోయినాయి ప్రభా. నీ స్తోత్రాలు ప్రభా తండ్రి. నీవిచ్చే రక్షణ పరలోకానికి తీసుకెళ్తుంది, మోక్షానికి తీసుకెళ్తుంది ప్రభా. నీ స్తోత్రాలు ప్రభా. ఎంత గొప్ప దేవుడు నాయనా తండ్రి. నిత్య నరకాన్ని తప్పించి నిత్య జీవములోనికి దాటించండి తండ్రి. నీ స్తోత్రాలు ప్రభా. ఇది మత మార్పిడి కాదు, కుల మార్పిడి కాదు ప్రభా. హృదయాన్ని మార్చుకుంటానికి ఇక్కడ ఉన్నవారు ఎవరు మంచోళ్ళం కాదు నాయన, మీరు మార్చారు ప్రభా. నీ స్తోత్రాలు. అలాగే ఎంతమంది అయితే ఈ రాత్రి, నిన్నటి రాత్రి విన్నారు ప్రభా, రేపు రాత్రి కూడా ఎంతమంది అయితే వింటున్నారు, వారి హృదయాలు అంతరంగాలను మార్చి ప్రభా పరిశుద్ధపరిచి నీతిమంతులుగా తీర్చి నడిపించండి. ఇంకా అయ్యగారిని మరుగుపరిచి మాట్లాడి అనేక చోట్ల బహుబలంగా వాడబడటానికి నాయన సాక్ష్యాన్ని, వాక్యాన్ని, నీ ఆత్మ అభిషేకం ఇచ్చి మీరు మాట్లాడండి ప్రభా. నీ స్తోత్రాలు. అలాగే స్థానిక దైవజనులు ప్రసాదరావు గారిని, అలాగే వారి బిడ్డల కుటుంబాన్ని, అలాగే సంఘ బిడ్డలను, ఇక్కడ కూడున్న వారిని అందరినీ కూడా దీవించి మీరు ఆశీర్వదించి బలపరిచి నడిపించమని ప్రభా వాక్యం హృదయంలో భద్రపరుచుకుని అలా సాగి వెళ్ళే భాగ్యం, జీవించే భాగ్యం దయచేయండి. నూతన జీవితం ప్రతి ఒక్కరికి దయచేయండి. పాత జీవితాన్ని విడిచిపెట్టి ప్రభా నీలో నాయన నీ వాక్యం చేత నింపబడి నిన్ను వెంబడించే కృప దయచేయమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.